వినబోతున్న మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం నాకు దక్కుతుందో రాదు నాకు తెలీదు. ఎందుకంటే నా హాస్టల్ పరంగా నేను కొత్త హాస్టల్కి షిఫ్ట్ అయినా అండ్ నాకు రావాలని కూడా లేకుండే అసలు ఫస్ట్లో. కానీ తర్వాత ఒక సిచ్యువేషన్ ఉంది, తాతయ్య జ్ఞాపకం చేయడం వల్ల ముందే వచ్చిన. సో అది పక్కన పెడదాం. ముఖ్యంగా మనం ప్రార్థన తీసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పదం మన దేవ ఏసియా మరి సంవత్సరాలు కొనసాగండి. ఏసియా మరి నా ద్వారా దేవ మరి రెండో మాటలు దేవ దేవ చేసుకుంటాను. మరి దేవ నేను ఏదైతే చెప్తున్నానో తండ్రి అది ఏదో మంచి కోసం మరి ఇతరులు మనం తెలుసుకుంటానో సాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. మరి నేను మంచి చెప్పానో లేదో అది నాకేం వద్దు తండ్రి. దేవా నేను ఏదైతే చెప్తున్నానో తండ్రి అది ప్రజల్లో మరి దేవ మరి ముందుగా ఫలించుకున్నా సాయం చేయమని ఏసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాకు ముందే క్షమించండి, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. నాకు ఏ లాంగ్వేజ్ కరెక్ట్ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు. సో మధ్యలో ఏదైనా ఇంగ్లీష్ పదాలు వస్తే తెలుగు అటు ఇటు మిక్స్ అయితే కొంచెం భరించండి. సో ఇప్పటిదాకా మనం ఎన్నో మాట విన్నాం, ఒకటే మాట విన్నాం కదా. ఫస్ట్ మాట ఏంటి? సో మనం ఫస్ట్ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? క్షమించబడుట కదా, ఫర్గివ్నెస్ అని మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు రెండో మాట ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా రెండో మాట? సరే, ఇప్పుడు మరి రెండో మాట నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే రక్షించబడుట. ఏంటి? రక్షించబడుట, రిపెండెన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, మనం వాక్యం ఈ వర్షంలోనికి మనం వెళ్ళకముందు నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు ఎప్పుడు 5th మాట లేకపోతే 6th మాట చెప్పాలని బాగా ఆశ ఉండేది. డాడీ నాకు ఒక మాట చెప్పాలి అనేసరికి నేను ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా అది రెండిట్లో లేదు ఒకటి ఇస్తాడు అనుకున్నాను. కానీ నాకు ఎందుకో రెండో మాట ఇచ్చిండు. నాకు ఎందుకు అనిపించింది, అరే రెండో మాట ఏంది అని అనుకున్న తర్వాత నాకు ఒకటి క్లిక్ అయిపోయింది. అది నేను లాస్ట్కి చెప్తా. సరే, ఇప్పుడు మనమైతే వచనంలోనికి వెళ్దాము. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. నిశ్చయంగా చెప్పుచున్నాడు అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఆషామాషిగా అయితే అస్సలే కాదు. ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే ట్రూలీ ఐ టెల్ యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్. అంటే ఖచ్చితంగా చెప్తుండు. మనలాగా మనుషుల్లాగా మాట ఇచ్చి మాట తప్పని వాడిలాగా ఉన్నాడు. ఓకేనా? మనకు ఈ 2 దొంగల గురించి ప్రతిసారి వింటూనే ఉన్నాం. కానీ ఆ దొంగల పేర్లు ఎవరికైనా తెలుసా? సరే, ఒకరు ఉన్నారు, వాళ్ళకి తెలుసంట. ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, వినండి. సో 2 దొంగలలో ఒకరి పేరు డీస్మాస్. ఏంటి? డీస్మాస్. అందరు బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే నాకు మధ్యలో గుర్తు రాకపోతే మీరే గుర్తు చేయాలి. ఓకేనా? డీస్మాస్. ఏం పేరు? ఇంకొక ఆయన పేరు ఏంటిదంటే గెస్టాస్. ఏంటి? స్పానిష్ నేమ్స్ లాగా ఉన్నాయి కదా. సరే, డీస్మాస్ అనగా ఎట్లాంటి దొంగ అంటే మంచి దొంగ. ఎవరు? మంచి దొంగ. అండ్ గెస్టాస్ ఇంకో దొంగ. మనం తనని చెడ్డ కానీ మనం జడ్జ్ చేయకూడదు, అది కూడా ఉంది ముందు. ఓకేనా? సరే, మనం మాటలోకి వెళ్ళక ముందు ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఫుడ్ చైన్ అంటే గడ్డి పురుగు తింటుంది, గడ్డి పురుగుని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ ఏం తింటుంది? స్నేక్ తింటుంది. పాము ఏం తింటుంది? గద్ద కదా. ఇట్లా సాగుతూనే అవుతుంది కదా. మన స్టోరీస్కి కూడా లింక్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకేనా? అయితే ఒక తల్లి తన కొడుకుకి కుష్ఠరోగం ఉందనేసి తను ఏం చేస్తా అంటే ఏసీగా స్నానం చేసిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లను నా కొడుకుకి యూజ్ చేసి నేనేం చేయాలనుకుంటున్నా, నా కొడుకు ఖచ్చితంగా నయమైపోతాడు. ఎందుకంటే తనకు అంత విశ్వాసం ఉంది. తను ఏం చేసింది? మరి చేసిందా లేదా? ఖచ్చితంగా చేసే ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు కుష్ఠరోగంతో చావాలని ఏ తల్లి కోరుకోరు. కాబట్టి ఆ తల్లి చేసినప్పుడు తన కొడుకు వెంటనే నయమైండు. నయమైనాక తను బాగైపోయాడు.
బాగైన ఆ బాబే పెద్దగా అయ్యాక దేవుడు కుడి పక్కనున్న దొంగగా మారిండు. ఎవరు? డీస్మాస్. మీరు ఇంత డల్ ఉంటే నాకేం చెప్పబోద్దు అవ్వట్లేదు. సరే, డీస్మాస్ ఒక దొంగగా మారాడు, ఓకేనా? అందుకే మనకు ఈ ఎడమ వైపు ఉన్న అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ తను సాతానును పోలి ఉన్నాడు. ఎట్లా అంటే ఒకసారి మనం లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో చూసుకున్నట్లయితే, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇది మీకు ఎక్కడో ఒకక్కడ క్లిక్ అయి ఉండాలి. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే సాతాను ఒకనొక టైంలో ఏసియా ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సాతాను గడు ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా మెస్సయ్య అయితే ప్రూవ్ చేసుకో, రాయిని రొట్టెలాగా మార్చు అని సాతాను ఎవరిని అంటుండు? ఏసియా అన్నమాట కదా. ఇప్పుడు ఈ దొంగ కూడా ఏం చేస్తుండు? లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ ఏం పేరు ఆయన పేరు? గెస్తాస్. ఏం పేరు? గెస్తాస్ ఏమంటుండు? నువ్వు ఫస్ట్ ఆ కట్లను విడిపించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఆ దొంగ అంటుండు. ఆయనకి రక్షణ లేదు, ఏం లేదు. కానీ ఈ కుడివైపు ఉన్న దొంగ ఎవరు? డీస్మస్. తను ఏమంటుండు? ఒకసారి మనం లూకా సువార్త 23వ అధ్యాయం 40-41 వచనంలో మనం చూసుకున్నాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఈ దొంగ మాత్రం, ఏ దొంగ? డీస్మస్ దొంగ మాత్రం యేసును నమ్ముతున్నాడు. ఏం చేస్తుండు? నమ్ముతుండు. అయితే ఆ దొంగ ఎవరు? డీస్మస్ ఏం చెప్తుండంటే, అరే మనమన్నా కనీసం మన పాపాల కోసం మనం ప్రాయశ్చిత్తం పొందుతున్నాం, అంటే మనకు శిక్ష ఉంది, కానీ ఈయన ఏం చేయలేదురా, తనకెందుకు శిక్ష అనేసి ఆ డీస్మస్ అంటున్నాం. మరి దాని తర్వాత ఈ డీస్మస్ ఏమైతే నమ్ముతుందంటే, దేవుడు చనిపోతున్నాడు కాబట్టి ఇది తనకు చివరిది కాదు, అంటే ఇక్కడికే ఆగిపోదు, దాని తర్వాత నిత్య జీవం ఉందని డీస్మస్ నమ్ముతున్నాడు. అందుకే డీస్మస్ ఏమంటాడు తెలుసా? ఏసియా, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఇక్కడ ఏం చేస్తుండు డీస్మస్? దేవుణ్ణి, ఇంకా పరలోకాన్ని, నిత్య జీవాన్ని నమ్ముతుండు, విశ్వసిస్తున్నాడు కదా. అందుకే దేవుడు ఏం చేసిండు? నా బిడ్డ నమ్మిండు, నా బిడ్డ నా మాట విన్నాడు, ఇప్పటికైనా రియలైజ్ అయిపోయింది అనేసి ఏం చేసిండు? నిశ్చయంగా చెప్తున్నా, ట్రూలీ ఐమ్ టెల్లింగ్ యూ, ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు అనేసి దేవుడు చెప్పాడు. మనం పాపాలను ఒప్పుకుంటే దేవునికి నిమిషం కూడా పట్టదు, దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి, ఓకేనా? అయితే మనం ఈ ఒక్క మాట నుంచి మనం 4 విషయాలను మనం నేర్చుకున్నాం, 4 పాఠాలను మనం నేర్చుకున్నాం. మొదటిగా, కష్టాలు ఉన్నప్పుడు మనుషులు నిజం వినడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటారు. People are never more ready to listen to the truth when they are in a crisis. అంటే ఇప్పుడు ఒక డీస్మస్ ఉన్నాడు కదా, డీస్మస్కి ఒక ఆ సిల్వలో మరణించడం అంటే ఆషామాషి కాదు, అది మొయ్యాలి, మళ్ళీ దాని తర్వాత ఏమంటారు, మూలలతో కొట్టబడి చంపబడతారు కదా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసిండు? దేవుడు ఏం చెప్తాడో, నాతో ఏం మాట్లాడతాడో అనేసి ఆయన బాగా ఆసక్తి చూపిండు. అంటే ఇప్పుడు డీస్మస్ ఏం అడిగిండు దేవుడిని? ఏసియా, నాకు పరలోకంలో వెళ్ళినప్పుడు నన్ను గుర్తుంచుకొని అన్నాడు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బాధలో, దుఃఖంలో, పెయిన్తో ఉన్న వాళ్ళను మనం ఖచ్చితంగా ఆదరించాలి. వాళ్ళకి వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి తెలుసా? అరే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అందరూ తప్పుగా తీసుకోకూడదు. ఒకరు లవ్ ఫెయిలియర్ అయ్యాను, ఓకేనా? నీ ఫ్రెండ్ వెళ్ళి ఏం చేస్తాడు? అరే ఏం పర్లేదురా, ఇవ్వకపోతే ఇంకొక ఆమె దొరుకుతుందని మనం అంటాం. మనం అలా చెప్పడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి తెలుసా? అరే నీకు ఆమె పోయింది కావచ్చు, ఆమె నిన్ను కొంచెం సేపే నిన్ను లవ్ చేస్తుంది కావచ్చు, కాకపోతే దేవుడు ఉన్నాడు రా, ఎటర్నల్ లవ్ తన దగ్గర ఉంది, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి అనుభవించు అనేసి నువ్వేం చేయాలి? చెప్పాలి.
నువ్వు ఒక విత్తనం నాటినాక ఫలించడం దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? దీంతో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేనే చెప్తా, ఎక్కడో అవసరం లేదు, మన చర్చ్లోనే మా అన్నయ్య జాష్ అన్నని జాష్ అన్న గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఆయన చిన్నప్పుడు సిబిసికి ఇక్కడికి వచ్చేవాడు. సో అది తనలో నాటబడి తను మళ్ళీ తర్వాత విగ్రహాలతోనే అంత చేసిండు. కాకపోతే తనకు ఒకనొక సిచ్యువేషన్లో దేవుడు పట్టుకున్నాడు. ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపులా కాదా? ఖచ్చితంగా కదా. సో మనం కూడా ఏం చేయాలంటే, ఎవరైనా బాధలు ఉన్నారంటే అరే పోరా అని అనకూడదు. వాళ్ళకు అప్పడమందం టెంపరీగా వాళ్ళను సెట్ చేయాలని మీరు అస్సలు అనుకోకూడదు. ఓకేనా? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? మనకు దేవుడు కదా. ఆ దేవుని గురించి మనం చెప్పాలి. ఓకేనా? దీని గురించి ఒక వచనం నేను చూపించాలనుకుంటున్నా. కీర్తనలు 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఓకే, చాలు. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి అయితేనే, ఇప్పుడు ఏదైనా రోగం వస్తేనే మనకి ఏం గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. లేకపోతే ఎవరైనా మనుషులు కావాలి, నాకు వాళ్ళు ఉంటే నాకు తోడు ఉంటారు అనేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మనం అట్లాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి దేవుని గురించి మనం వారికి బోధించాలి. అర్థమైందా? మరి రెండో పాఠంగా మనం చూసుకునేది ఏంటంటే, రక్షించబడని మన స్నేహితుల కోసం ఆశను ఎప్పుడు వదలకూడదు. ఏంటి? రక్షించబడని మన స్నేహితుల కోసం ఆశను ఎప్పుడు వదలకూడదు. వి షుడ్ నెవర్ గివ్ అప్ హోప్ ఫర్ అవర్ అన్సేవ్డ్ ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మన ఫ్రెండ్సే, కానీ తర్వాత మనం ఎన్నోసార్లు స్కిట్లు చేసినాం కదా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ లాగా ఉండి వారికి బోధమని చెప్పకుండా చనిపోయినాక ఎప్పుడైతే నరకానికి వెళ్తాడో, అరే నువ్వు ఉన్నావు కదరా, భూమి మీద నా ఫ్రెండ్వే కదరా, నువ్వు నాకెందుకు చెప్పలేదా దేవుని గురించి అంటే మనకే పడుతుంది అది కదా. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్ కానీ, వర్కర్స్ కానీ ఎవరికైనా మనం వారికి తోడుగా ఉండాలి. ఇంకా వాళ్ళు రక్షణ పొందాలనేసి మనకు ఒక ఆశ ఉండాలి. సరే, నీకు వెళ్ళి సువార్త అంత ఇంట్రెస్ట్ లేదనుకో, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు వేరే వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని ముందుకు నడిపిస్తాడు కదా. ఇక్కడ డీస్మస్ ఏం చేసిండు? తన పాపాలని ఒప్పుకొని రక్షణ పొందాడు. దేవుడు ఏం చేసిండు? యాక్నాలెడ్జ్ చేసేసి తనకు నిత్య జీవం ఇచ్చిండు కదా. అయితే మరి ఇది ఒక లాస్ట్ మినిట్ సేవింగ్గా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి? రక్షించబడని మన స్నేహితుల కోసం, వాళ్ళు ఏ చివరి క్షణంలో ఉన్నా కావచ్చు, లేకపోతే ఎంత సమయం వాళ్ళకు ఉన్నా కావచ్చు, మనం ఏం చేయాలి? వాళ్ళకి వెళ్ళి మనం బోధ చేయాలి. వాళ్ళ గురించి ఆశను అస్సలు వదులుకోకూడదు. మరి మూడోది మనం ఏం చేసుకున్నామంటే, ఇతరులను తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇతరులను తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. We need to be more careful about placing judgment on others. సిలువ అనేది ఎందుకు వేస్తారు? చాలా తప్పులు చేసిన వాళ్ళకు, బాగా క్రైమ్స్ చేసిన వాళ్ళకి కదా వేసేది. కానీ మనకేమన్నా అధికారం ఉందా? అరే నువ్వు ఖచ్చితంగా అది డిజర్వింగ్, అంటే నువ్వు అది ఖచ్చితంగా నీకు అది కావాలి, నువ్వు చచ్చిపోవాలిరా, నీకు అది కావాలి అనేసి మనం అనడానికి ఏమన్నా అధికారం ఉందా మనకు? లేదు కదా. హూ ఆర్ వి టు సే? మనం ఎవరం చెప్పడానికి, ఒకరికి జడ్జ్మెంట్ చేయడానికి మనం ఎవరని కదా. అయితే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్సన్ తను తప్పు చేసిండు, కానీ మనం వాడి మీద 100 అంటాం. కానీ వాడు అప్పుడే యేసుని నమ్ముకొని పాపాన్ని మరి తను ఒప్పుకొని దేవుని దగ్గర మరి ప్రాయశ్చిత్తం పొందితే వాడికి ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. మనకేం దొరుకుతుంది? నరకమే. ఎందుకంటే వాడి గురించి మనం జడ్జ్ చేసినాం, మనం కూడా ఒక తప్పు చేసినాం కదా. సో మనం అసలు అది చేయడం సరికాదు. ఇప్పుడే ఆపేద్దాం. ఓకేనా? నో వన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ రైచియస్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పరిశుద్ధులు కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో కదా. కాబట్టి మనం ఇది ఒకటి బాగా గుర్తుంచుకొని మనం నడవాలి. ఇంకోటి ఏంటంటే, దేవుడు మన పాపాల కోసం కూడా కదా శిలువలో మరణించిండు. వాళ్ళు చేసిన పాపాలే కాదు, అప్పుడున్న వాళ్ళ పాపాల కోసమే కాదు, ఇప్పుడున్న వాళ్ళ కోసం కూడా
దేవుడు అప్పుడే చనిపోయాడు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకొని మనం నడవాలి, యాక్ట్ అకార్డింగ్లీ. ఓకేనా? దీనికోసం నేను ఒక వచనం ఇవ్వాలనుకుంటున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. తొందరగా చదవండి ప్లీజ్. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలుత చొప్పుననే మీకును కొలువబడును. అర్థమైంది కదా? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తీర్పు తీర్స్తే నిన్ను కూడా దేవుడు తీర్పు తీర్స్తాడు. కాబట్టి ఇది మనం ఆపేద్దాం. ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఉంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నువ్వేం చేసినావు, నువ్వే తప్పులు చేసినావు, దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు, నా దగ్గర రా, నేను నిన్ను చేర్చుకుంటాను. ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాడు మనకి. మనం ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు? మరి క్రిస్టియన్స్గా ఉన్న మనం ఏం చేస్తున్నాం? అరే నేను ఒక తప్పు చేసినా అంటే దాంతోనే పోతా కాదు, దేవుడు నిన్ను అక్కడైనా రమ్మంటుండు, తిరిగి రా, ఎంతసేపు నువ్వు ఇంకా ముందుకెళ్తున్నావు, నా దగ్గర రా అనేసి దేవుడు మనకు ఒక వే చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇది బాగా గుర్తుంచుకొని ఉండాలి. దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో మనకి ఏం చెప్తాడు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిండు కాబట్టి ఉన్న ఒక్కగానొక కుమార్ని మన కోసం బలియాగించిండు. అంటే కుమారుని కన్నా ఎక్కువ మనం అయినప్పుడు మనం ఆయనకి ఎంత రుణపడి ఉండాలి కదా. మరి 4వ విషయంగా ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇది బాగా అంటే బాగా గుర్తుంచుకోండి, ఇది మన క్రిస్టియన్స్కి బాగా అవసరం. సాతాను నిన్ను మోసం చేయడానికి అవకాశం ఇవ్వకు. డోంట్ లెట్ ద డెవిల్ డిసీవ్ యూ. అది ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నది నిన్ను, కానీ మనకు అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం అవ్వట్లేదు. కరోనా టైం నుంచి మనకు అందరికి ఏమవుతుందో తెలియట్లే కదా. కానీ దయ్యం మనల్ని మోసం చేస్తుంది, అది మనం గ్రహించట్లేదు. ఏంటి తెలుసా? నువ్వు ఒక తప్పు చేస్తావు, తప్పు చేసినప్పుడు ఏం చేస్తావు? అరే నేను చేసినా కదా, ఇంకా నేను అంతే లేదు, నేను పాపిని అనేసి ఏం చేస్తావు? మళ్ళీ కంటిన్యూ చేస్తూనే పోతావు. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే నా తట్టు తిరుగుతావో నీకు రక్షణ దొరుకుతుంది కదా. అయితే మనం ఇప్పుడు దయ్యాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, నేను తప్పు చేసినా ఇంకా తప్పు చేస్తూనే ఉంటాను, నాకు నరకమే దొరుకుతుంది, ఇంకా నేను చేసేది ఏముంటుంది, నేను ఎంత చేసినా వేస్తే అనుకొని మనం అనుకోం. కానీ ఇది మాత్రం డెవిల్ మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. కాబట్టి మనం దాని వలలో పడకూడదు. 1వ యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు మన లోకంలో ఉన్న పాపాన్ని అంతా తీసుకొని తన వెనుక వేసుకున్నప్పుడు మనకి ఇంకా దేనికి గురించి భయం? మనం దేవుని మీద రిలై అయ్యి ఉండాలి. ఓకేనా? మరి ఈ మొత్తంలో మనం ఏం నేర్చుకున్నామంటే రిపెంటెన్స్ అంటే రక్షించబడుట ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసా? ఇన్ని పాయింట్స్ విన్నారు. ఎందులో మనం రక్షించబడుట ఎంత సులువుగా చేసుకోవచ్చో మనం చూసుకున్నాం కదా. మరి రక్షించబడడానికి మనకి ఏం ఆపుతుంది మనల్ని కదా? అయితే మనం దేవుడు ఆ ఒక దొంగ నుంచి మనకు ఒక మంచి నీతిని మనకు నేర్పించాలనుకుంటున్నాం. ఏ దొంగ నుంచి? డిస్మస్ నుంచి మనకు మంచి నీతి నేర్పించాలనుకుంటున్నాడు. కానీ మనుషులమైన మనం ఏం చేస్తాం తెలుసా? ఇండియన్ మిథాలజీ అంటే ఏంటంటే, ఒక పిల్లి ముందు నుంచి పోతుందంటే అరే నువ్వు పోవద్దురా, నీకు యాక్సిడెంట్ అవుతుందని. కానీ నిజానికి ఏంటి తెలుసా? పిల్లికి సెన్సింగ్ పవర్స్ బాగుంటాయి, అది మనము తెలుసుకోలేము. మనకి ఇండియన్ మిథాలజీ ఏంటి తెలుసా? అది పోతుంది, పోతే ఏమైనా అవుతుంది. ఇవన్నీ మనం పక్కన పెట్టాలి. అరే ఇంకొకటి ఏంటంటే పక్కనోని చూసి నేర్చుకోరా అని అంటాం మనం. పక్కనోడు ఎంత మంచోడో ఎంత గలీజోడో మనకి తెలుసు, వాడికి తెలుసు కదా. మనం బాగా చూసి నేర్చుకొని ఎప్పుడు అనకూడదు. పేరెంట్స్ అయిన మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. దేవుడి నుంచి నేర్పించండి కదా. మనుషులు వాళ్ళు ఉంటారు, మంచిగా ఉంటారో చెడ్డగా ఉంటారో మనకేం తెలుసు. దేవుణ్ణి ఎగ్జాంపుల్గా తీసుకొని చూపించండి. అప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు ఎంత బాగుంటారో మీరే చూడండి. ఇంకా ఇక్కడ దొంగ ఏం చేసిందంటే తను మారుమనుచుకొనిండు. ఒకటే నిమిషం అంటే తను కొన్ని క్షణాలే ఉండవచ్చు కదా.
ఆ కొన్ని క్షణాల్లో తను ఏం చేసిండు? రక్షణ పొందిండు. మరి ఆ దొంగ తనకు కొంచెం నిమిషంలోనే తను రక్షించబడిండు కదా. మనకు సమయం ఉందా లేదా? మరి చాలా సమయం ఉంది కదా. మరి మనం ఎందుకు రక్షించబడట్లేదు? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే సాతాను ఏమంటుంది తెలుసా? అరే నువ్వు నా వాడి అంటుంది, నువ్వు పాపి పడుతుంది. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? లేదు నువ్వు నా వాడివే. సో మనం ఎవరిని చూసేసుకుంటున్నామో అది బాగా మన మీదనే ఉంటుంది కదా. సాతాన్ని చూసేసుకుంటావా, దేవుడిని చూసేసుకుంటావా? పోనీ మంచి దొంగను లేకపోతే చెడ్డ దొంగను ఇద్దరిని నేను పెడితే మీరు ఎవరిని చూసేసుకుంటారు? మళ్ళీ దొంగ కట్టి వెళ్తున్నారు. నేనేమన్నా మనుషుల మీద మీరు ఎప్పుడు ఎగ్జాంపుల్స్గా మీరు పెట్టుకోకూడదు. దేవుణ్ణి ఎగ్జాంపుల్గా పెట్టుకొని మీ లైఫ్ని లీడ్ చేయండి. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. ఈ విషయాలు మీకు బాగా అర్థమైనాయని నేను నమ్ముతున్నాను. నేను ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్లో నేను ఒకటి చెప్పినా కదా, నాకు ఎందుకు ఈ మాట వచ్చింది కానీ నేను చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా అనేసి. ఓకే, లాస్ట్ మంత్ మా తాతయ్య గారు చనిపోయారు. తనకు యాక్చువల్లీ బ్యాప్టిజం ఏం తీసుకోలేదు తను. నాకు ఎప్పుడు ఉంటుండే తాతయ్య ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకోవాలి అనేసి. నా కజిన్ ఉంటాడు, కజిన్తో ఖచ్చితంగా తాతయ్య వెళ్ళి తీసుకుంటా అనుకున్నాడు. బట్ కజిన్ చెప్పకుండానే వెళ్ళి తీసుకున్నాడంట. ఇంకా తాతయ్య అప్పటి నుంచి బాగా అనుకున్నాడు ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి. కానీ తనకు సమయం లేకుండే. ఎందుకంటే తనకు అప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయి తను తీసుకోలేకపోయాడు. లాస్ట్ మంత్ తను చనిపోయారు. కానీ దానికన్నా ముందు నేను మమ్మీతో ఒకటే మాట్లాడుకోలేదు. మమ్మీ ఖచ్చితంగా తాతయ్య బ్రతకాలి, ఎందుకంటే తాతయ్య రక్షణ పొందాలి, అప్పటి వరకైనా దేవుడు ఉంచితే బాగుండు అనేసి నాకు ఒక చిన్న థాట్ ఉంది. నేను మమ్మీతో ప్రతిసారి అదే చెప్పిన, మమ్మీకి అదే ధైర్యం చెప్పిన, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు మమ్మీ, ఏం బాధపడకు. కానీ తాతయ్య ఒక 2 days తర్వాతనే తాతయ్య చనిపోయాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మమ్మ ప్రతిసారి ఏం చెప్తున్నా అంటే తాతయ్య చనిపోకముందు బాగా ప్రార్థన చేసేవాడంట. ఎట్లా అంటే మోకరించి ఒక రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి కూర్చునేవాడంట. తనకు మోకాలు నొప్పి ఉన్నా కానీ వేరే రూమ్కి వెళ్ళి ఎవ్వరు రాకముందు ప్రార్థన తీసుకొని వచ్చి కూర్చునేవాడంట. అయితే ఈ ఒక్క నేను చిన్న విషయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా తాతయ్య ఖచ్చితంగా తను చనిపోయే ముందు దేవుణ్ణి విశ్వసించే ఉండుంటాడు. ఆ విశ్వాసం నాకుంది. నా తాతయ్య ఖచ్చితంగా హెవెన్లో ఉంటాడని నేను ఒక నమ్మకంతో నేను చెప్తున్నాను. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించున్నాను.